ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. వాసు, ఇప్పుడు నందితమ్మకి ఎలా ఉంది? అసలు ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయారని చెప్పగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. అసలు ఏమైంది? ఇంకేమవుతుంది వసుంధర? నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి పైకి గంభీరంగా కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం నీ గురించే బాగా ఫీల్ అవుతున్నారు. అమ్మ మొహంలో అసలు కాళే లేదు. ఎప్పుడూ ఏదో దిగులు. ఆ టెన్షన్తోనే ఇలా అయ్యింది. ఇప్పుడు నందితమ్మ ఏ గదిలో ఉన్నారు? అదిగో ఆ గదిలో ఉన్నారు. పద. మీరు బాగుండాలి నందితమ్మ. మీరు త్వరగా కోలుకోవాలి. ఇంకా అంతా మంచి జరగాలి. నువ్వు వెళ్ళిపోయాక ఇంకా అక్కడ మంచిలా జరుగుతుంది. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళడం వల్లే కదా ఇప్పుడు ఇదంతా జరిగింది. ప్రతి ఒక్కరూ నీ గురించే దిగులు పడుతున్నారు. నువ్విలా చేయాల్సింది కాదు వసుంధర. నన్ను తర్వాత తిడదు గాని ముందు అంశు పాప గురించి చెప్పు. తనకెలా ఉంది? జాగ్రత్తగా చూసుకుంటున్నావా లేదా? నువ్వు వేసే ప్రశ్నలు మారొచ్చు, కానీ నా సమాధానం మారదు వసుంధర. అంశు కూడా ఎప్పుడూ దిగులుగానే ఉంటుంది. అసలు ముద్దే ముట్టడం లేదు. ఎంత బలవంతం చేసినా ఏడుస్తుంది తప్ప తినడం లేదు. ఇదిగో ఈ బొమ్మని అంశుకివ్వు. ఇంక నేను వెళ్ళొస్తాను. సరే. అంశు, అన్నం తిన్నావా? ఈరోజు నేనే నీకు తినిపిస్తాను, ఓకేనా? సుజా, పాపకు అన్నం తీసుకురా. అలాగే సార్. గుడ్ గర్ల్లా ఉండాలి. సార్, ఇప్పుడు నీకు అన్నం తినిపిస్తాను, నువ్వు తినేసేయాలి, ఓకేనా? బాగుందా? ఎంత బాగుంది? చాలా బాగుందా? అత్తయ్య ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. సరే, నువ్వు ఇప్పుడు ఇంకో ముద్ద తినాలి.